హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్ని. ఈరోజు మనం కరెంట్ ఈవెంట్స్లో భాగంగా ఇండియన్ సినిమా నేషన్ మ్యూజియంను ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు? ముంబై. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలు ఏది? శతాబ్ది. 2019లో 39వ ప్రపంచ కవుల సమ్మేళనం ఎక్కడ జరగనుంది? భువనేశ్వర్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఆఫ్ ఏసియా రీజనల్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? వారణాసి. తొలి దేశీ చిప్ పృథ్వీ 3ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? ఢిల్లీ. భారత ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లో కొత్త నావెల్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పాటును ఆమోదించింది? గుజరాత్, తమిళనాడు. ఇటీవల ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం పక్షుల ఆసుపత్రిని ప్రారంభించాలని నిర్ణయించింది? ఢిల్లీ. మన దేశంలో తొలి ఇంజన్ రహిత రైలుగా గుర్తింపు పొందిన ట్రైన్ 18కు ఏ కొత్త పేరుతో పిలువబోతున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు? వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇటీవల ఏ సిక్కు గురువు పేరున 350 రూపాయల నాణెమును ప్రధానమంత్రి మోడీ విడుదల చేశారు? గురు గోవింద్ సింగ్. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ సవరణ ఎన్నవది? 103. ఏ ప్రాంతంలో 111.2 అడుగుల శివలింగం ప్రపంచంలోనూ ఎత్తైనదిగా గుర్తింపు పొందింది? ఉదయ కులంగరాలో. విదేశాలకు సాయం చేయడంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 1వ స్థానంలో నిలిచింది.